సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం. వంశీ గారు, విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు, కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది. మార్నింగ్ 7 నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో. మార్నింగ్ 7కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది. సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో 10:30, 11 అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది. ఇవాళ నైట్ 10:30, 11 ఇండియా టైంలోనే యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది. 2 years నుంచి విజయ్ని గమనిస్తున్నారు కదా, మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా, ఒక సినిమా గోయర్గా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి? ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి, అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం 10 రోజుల నుంచి ఆయన అసలు చాలా నార్మల్ మనిషి. ఆయన అసలు హీరోలా కూడా ఎప్పుడు బిహేవ్ చేయరు. అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండి అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? మీరు అసలు ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చుట్టూ, మేము గైడెన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా, ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి? మాకు ఓపెనింగ్ కదా. ఆ ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ప్లస్ ఏంటంటే ఆమె 1 week ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది. సో వీ డింట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంతా అని. సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం. సో ఇంకా ఇంటర్వ్యూలు ఏని స్పేస్ అవుట్ చేసే టైం లేదు అసలు, చూశారు కదా ఇంకా మీరు కూడా. అందుకని ఇంకా విజయ్ గారు, గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గర సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.